నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి మనం చూస్తే జనహృదయ నేత వాజ్పేయి అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో అటల్ ఎన్టీఆర్ సేవలు గుర్తుండిపోయేలా అమరావతిలో స్మృతి వనాలు అనేటువంటి అంశం. దేశం కోసం మోదీ, ప్రజల కోసం నేను ఆలోచిస్తున్నాం. చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధగా ఉంది. సుపరిపాలన దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరవ్వడం జరిగింది. వాజ్పేయి పాలనలో దేశంలో ఉన్నటువంటి కొత్త యుగం ఏ విధంగా వచ్చింది, పోఖ్రాన్ అణు పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో రాష్ట్ర బీజేపీ నాయకత్వం, బీజేపీ నేతలు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా నిన్న అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ, స్మృతివనానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అటల్ బిహారీ వాజ్పేయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంటే, ఒక రకంగా భారతదేశ చరిత్రలో ఒక సుపరిపాలన దినోత్సవానికి సంబంధించినటువంటి అంశం, ఒక దినోత్సవాన్ని మనం కేవలం ఒక నేత జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్నాము అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా కీలకమైనటువంటి ముందడుగు వేయడం జరిగింది. అంటే 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. సో ఆ కూటమి అటు ఇటుగా ఉండి ప్రధానమంత్రి పదవి కాంగ్రెసేతర వ్యక్తి చేపట్టడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటి తరుణం నుంచి తర్వాత వచ్చినటువంటి మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం కానివ్వండి. సో ఇలాంటి మారుతున్నటువంటి తరుణంలో దేశంలో ఒక జనతా పార్టీ, జనతాదళం ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మేము కూడా ఉన్నామనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో అనతి కాలంలోనే దేశంలో కొన్ని కీలకమైనటువంటివి, అంటే పోఖ్రాన్ అణు పరీక్షకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ చాలా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో అప్పుడు అంతర్జాతీయ ఒత్తిళ్లకి తలొగ్గి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా, సో కీలకంగా ఏ దేశానికి మన దేశంలో యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం లేకుండా ఒక పోఖ్రాన్ అణు పరీక్ష నిర్వహించి ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, ఎక్కడ ఏ దేశం యొక్క ఒత్తిడి ఉండదు అనేది క్లియర్ కట్గా చూపించారు ప్రధానమంత్రి హోదాలో. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణ చతుర్భుజి రహదారులు, సో ఢిల్లీ నుంచి కలకత్తా వరకు, కలకత్తా నుంచి చెన్నై వరకు, చెన్నై నుంచి మళ్ళీ బెంగళూరుకి, బెంగళూరు నుంచి ముంబైకి, ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీకి, అంటే భారతదేశంలో ఒక స్వర్ణ చతుర్భుజి ఆకారంలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానమంత్రిగా కొంతవరకు అందరి ప్రశంసలు, మన్నవోలు పొందినటువంటి నేత అటల్ బిహారీ వాజ్పేయి. సో నిన్న ఆయన యొక్క విగ్రహావిష్కరణ అమరావతి రాజధానిలో చేయడం జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా దీనికి హాజరయ్యారు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సో ఈ నేపథ్యంలో అమరావతిలో ఒక జాతీయ నాయకుడి తొలి విగ్రహం ఏదైనా ఏర్పాటైందా అంటే అది అటల్ బిహారీ వాజ్పేయికి దక్కుతుంది. రీసెంట్గా అమరావతిలో స్మృతి వనాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతర్జాతీయ రాజధానిగా ఉన్నటువంటి ఒక్కసారిగా, అంటే అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో భాగంగానే చారిత్రాత్మకమైనటువంటి సంపదని, మరీ ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమరావతిలో స్మృతి వనాల్లో చాలా వరకు కీలకంగా మారుతున్నటువంటిది ఒకటి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించి, రెండు పొట్టి శ్రీరాములకి సంబంధించి, మూడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఈ రకంగా చెప్పాలంటే ఒక రకంగా అమరావతి ప్రాంతంలో ఏర్పాటైన తొలి ఒక జాతీయ నాయకుడి విగ్రహం కూడా అటల్ బిహారీ వాజ్పేయికి. సో నిన్న ఆయనకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 15 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించారు. సో ఎన్డీఏలో గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు సాగినటువంటి తంతు, సో అప్పట్లో మంత్రి పదవులు తీసుకోకుండా కేవలం లోక్సభ స్పీకర్కే పరిమితమైనటువంటి పరిస్థితులు. సో రాష్ట్రంలో సైబర్ టవర్స్ నిర్మాణంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఏర్పాటు చేసినటువంటి వైనం. సో రాష్ట్రంలో కార్యక్రమాలు, కేంద్ర కార్యక్రమాలు, సో విజన్ 2020 అనేటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అప్పుడున్నటువంటి పరిపాలన, సో అప్పుడున్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యాలతో ఉన్నటువంటి కీలక పాత్ర, మరి ముఖ్యంగా అప్పుడు ఎన్డీఏలో జాతీయ నేషనల్ చైర్మన్గా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సాగినటువంటి వైనం. సో ప్రధానమంత్రుల మార్పులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, దేవగౌడ తర్వాత గుజరాల్కి సంబంధించిన వ్యవహారం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ అటల్ బిహారీ వాజ్పేయితో తనకున్నటువంటి అనుబంధాన్ని
కీలకంగా గుర్తుంచుకున్నారు ముఖ్యమంత్రి. సో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దేశ రాజకీయాల్లో ఆయన యొక్క పాత్రను ప్రశంసించడం జరిగింది. మరోవైపు లక్నోలో కూడా దాదాపు దీనికి సంబంధించి సదైవ్ అటల్ వద్ద కూడా వాజ్పేయికి నివాళులర్పించారు ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి కూడా హాజరవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 370 గోడను కూల్చేయడం గర్వకారణం, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి మాటలు. సో లక్నోలో ప్రేరణా స్థల్ ప్రారంభం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో లక్నోలో ప్రేరణా స్థల్గా ప్రారంభించి పూర్తి స్థాయిలో ఇకపైన అలా పిలువబోతున్నారు. ఈ నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్టికల్ 370 గోడను కూల్చేయడం గర్వకారణంగా ఉంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజమే, ఆర్టికల్ 370 అనేది ఒక భారత రాజ్యాంగంలో ఒక కీలకమైన మచ్చగా మారబోయింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇలాంటి కీలకమైనటువంటి మచ్చ సో క్లియర్ చేయడం ద్వారా మాత్రమే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని అంతర్భాగం చేసుకోవడం జరిగింది అనేటువంటి వాదనలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు, కొన్ని సూచనలు. సో ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితి. సో ఎందుకు ఆర్టికల్ 370ని ఎన్డీఏ కూటమి కూల్చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఆ అంశాలు ఇంకా కీలకంగా మారుతున్నాయి అనేటువంటి ఇష్యూ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చేటువంటి సమయంలో సో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకవైపు స్వతంత్ర దేశాలుగా ఉన్నటువంటి స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ కానివ్వండి, సో నిజాం కానివ్వండి, జునాగఢ్ కానివ్వండి, మరి ముఖ్యంగా కశ్మీర్ విషయం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ భారతదేశంలో మరి ముఖ్యంగా భారతదేశ గణతంత్ర వ్యవస్థలో విలీనం కావడానికి నిరాకరించినటువంటి పరిస్థితిలో ఒకవైపు పాకిస్తాన్ దండయాత్రలు, పాకిస్తాన్ ఆక్రమణ ప్రయత్నాలు, ఇలాంటి సందర్భంలో సో ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏర్పాటు చేయాలి అని అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు వాటి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ వ్యవస్థ పైన నియంత్రణ, సో జమ్మూ కాశ్మీర్లో గవర్నర్కు విశేషమైనటువంటి అధికారాలు, అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అక్కడే, సో అక్కడ ఉన్నటువంటి వారు పెళ్లిళ్ళు అక్కడే చేసుకోవడం, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలతో పోల్చకుండా జమ్మూ కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ముఖ్యంగా దాన్ని ఒక ప్రత్యేకంగా అలా ఉంచడం ద్వారా జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసే వరకు కూడా అదొక కీలక సమస్యగానే మారిపోయింది. సో జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో ఒక టెర్రర్ ఉగ్రవాద అటాక్ జరిగితే భారతదేశం మొత్తం అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో అన్నట్టు. జమ్మూ కాశ్మీర్లో పీఓకే ఆక్రమణ చేసుకున్న ఇంకా తటస్థ స్థితిగా అలాగే ఉంచేసి ఎక్కడికక్కడ అది ఆ భూభాగం మన కింద ఉందా లేదా అనేటువంటి ఇష్యూలో క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ తన వాదన వినిపించడం పీఓకే ప్రాంతానికి సంబంధించి, మరోవైపు చైనా ఆక్రమణకు సంబంధించిన ఆక్సైడ్ చిన్ ప్రాంతాలు, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ 370 ఆర్టికల్ కొంతవరకు అడ్డంకిగా మారింది జమ్మూ కాశ్మీర్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి సంబంధించి, సైన్యం జోక్యానికి సంబంధించి. సో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు అనేది మాత్రం స్వాగతించదగ్గ విషయమే. ఆల్మోస్ట్ అందరూ దీన్ని స్వాగతించారు. సో ఇలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ను రెండు విభజిత, అంటే ఒకవైపు లడక్, మరోవైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, దీని ద్వారా పరిపాలన విభజనతో పాటుగా సో అభివృద్ధి కేంద్రీకరణ, 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి రద్దు, ఇలాంటి ఇష్యూస్తో కీలకమైనటువంటి బిల్లులను పాస్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక గోడగా మిగిలిపోయింది అనేది మాత్రం ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట. సో దాన్ని కూల్చేయడం గర్వకారణంగా ఉంది అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది. అంటే ఆల్మోస్ట్ రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో అనేక సంస్కరణలు, కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటి తరుణంలో సో అందరూ అభినందించదగ్గమైనటువంటి విషయం, కొంత ప్రతిపక్షాలు విమర్శలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మీరు అభిప్రాయాలు తీసుకోలేదా, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, సో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యొక్క ఆందోళన ఏ విధంగా ఉంది, సో ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ మీరు ఏదైతే రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ప్రాతిపత్తి ఇచ్చేటువంటి అంశం కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, సో ఈ విమర్శలు మొత్తం సాగినటువంటి పైన ఫైనల్గా మాత్రం జమ్మూ కాశ్మీర్కి పులి స్టాప్ పడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీను ఆర్టికల్ 370 మాత్రం జమ్మూ కాశ్మీర్ కొంతవరకు ఏదైతే ఒక అడ్డుగా ఉన్నటువంటి గోడను కూల్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలాగే జమ్మూ కాశ్మీర్ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. సో మనలో అంటే ఉన్నటువంటి నలుగురు సోదరులు ఉంటే నలుగురు సోదరులను సమానంగా చూసుకున్నట్లయితే ఏ ఒక్కరికి వ్యత్యాసం ఉండేది కాదు. సో అందరూ ఒకరికి ఏమైనా ఇబ్బంది వచ్చినా మిగిలిన ముగ్గురు తోడుగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాలు గతంలో ఉండేవి. సో ఇప్పుడు లేకుండా మొత్తం నార్మల్ సిచ్యువేషన్ రావడం మాత్రం
అందరూ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అంతర్గత ఉగ్రవాదం, తీవ్రవాద ప్రేరేపితమైనటువంటి అంశాల మీద కూడా ఉక్కుపాదం మోపుతూ ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటి వాదన బలంగా వస్తుంది కాబట్టి ఆ అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో మనం కూడా వేచి చూడాలి. ఇక తిరుమల కిటకిట అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సర్వదర్శనానికి భక్తుల రద్దీ మాత్రం విపరీతంగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. నిన్న దీనికి సంబంధించి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల కోసం సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు అంశానికి సంబంధించి కొంతవరకు భారీగా ఒక్కసారిగా భక్తులు రావడం కొంతవరకు ఆందోళన కలిగించింది ఆ సందర్భంలో. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ తోపులాట జరిగినటువంటి సిచ్యువేషన్ లేదు. సో వీటికి సంబంధించి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం, అలర్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ తిరుమలకి వెళ్ళేటువంటి వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిన్న దాదాపు 30 గంటలు సమయం పట్టినటువంటి సందర్భం కూడా సాగింది. అంటే అంత భారీగా క్రౌడ్ పెరిగిపోవడం, వీకెండ్ కావడం, సో ఆల్మోస్ట్ వరుసగా సెలవులు రావడం, ఒకవైపు క్రిస్మస్ కానివ్వండి, దాని తర్వాత ఫ్రైడే, ఈరోజు ఒక్కరోజు పక్కన పెట్టేస్తే శని ఆదివారాలు సెలవులు వచ్చేసినటువంటి పరిస్థితి. కాబట్టి స్వామివారి సర్వదర్శనానికి విపరీతంగా భక్తులు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ క్యూ కాంప్లెక్స్లన్నీ కూడా సో నిండిపోయినటువంటి సిచ్యువేషన్లో కొంతవరకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వెంటనే అలర్ట్ అవ్వడం జరిగింది. వారికి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా చెప్పినటువంటి అంశం. సో నిన్న తిరుమల వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక్కసారి టైం చెకింగ్, అదేవిధంగా స్లాట్స్, అదేవిధంగా టోకెన్ల అంశానికి సంబంధించి మరింత క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అమెరికాలో సాగు బల అనేటువంటి అంశం, వ్యవసాయంలో ప్రవాసాంధ్రుల జోష్, పంట భూముల కొనుగోలులో దూకుడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో పప్పులు, కూరగాయలు, పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట, అదేవిధంగా భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు, రాంచ్ యజమానులకు పన్ను రాయితీ, అదేవిధంగా వందలాది ఎకరాల్లో గోశాలల నిర్మాణం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అమెరికా వెళ్ళిన ప్రవాసాంధ్రులు, లేకపోతే అంతరిక్షానికి వెళ్ళిన పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి మరి ముఖ్యంగా మట్టితో చుట్టరికానికి మర్చిపోరు అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఏపీకి సంబంధించినటువంటి సమీర్, రాకేష్, కాంతి కలిసి దాదాపు డాలర్స్కు 2 గంటల దూరంలో ఉన్నటువంటి డియోలెస్లో ఎకరం 11 లక్షల చొప్పున 333 ఎకరాలు కొనుగోలు చేసి పికాన్ పప్పు పండిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఎక్కడున్న భారత వ్యవసాయ పద్ధతులు, భారత వ్యవసాయ విధానాలు అంతర్జాతీయ వ్యాప్తంగా ఖ్యాతి గంచడానికి ఇలాంటి సందర్భాలు కొంతవరకు ఉదాహరణగా మారుతున్నటువంటి పరిస్థితి. సో మట్టిలో ఉన్నటువంటి ఆ తేమ, మరి ముఖ్యంగా మట్టితో ఉన్నటువంటి అనుబంధాన్ని సో చాలామంది రైతులు కూడా ఎప్పుడు నెంబర్ వేసుకుంటూనే ఉంటారు. వాటికి ఉన్నటువంటి ఆ అనుబంధం ప్రత్యేకంగా సో అనిర్వచనీయమైనటువంటిగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పీపీపీతో ప్రగతి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. వాజ్పేయి ఇదే నమ్మారు, మౌలిక వసతులు, ప్రాజెక్టులతో సంపద సృష్టికి నాంది పలికారు సీఎం చంద్రబాబు చెప్పినటువంటి మాటలకి ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశం ఏదైతే అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక కామెంట్ అయితే ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందో, సో ఈ 3P విధానానికి సంబంధించి మాత్రం కొంతవరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేటు పార్ట్నర్షిప్ను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాత్రం ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ కీలకంగా అటల్ బిహారీ వాజ్పేయి కూడా అదే చెప్పారు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నటువంటి ఇష్యూ. ఎందుకు దీనికి సంబంధించి అంత ప్రాధాన్యత వస్తుంది అంటే ప్రజెంట్ మెడికల్ కాలేజీల అంశం ఒక్కసారి మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆందోళన చేస్తున్నారు. సో గవర్నర్కి సంబంధించి కలవడం జరిగింది. సో 1 కోటి సంతకాలను రాష్ట్ర వ్యాప్తంగా సేకరించారు. సో ఇలాంటి ఇష్యూలో ఒకవైపు 1 కోటి సంతకాలు సేకరించలేదు అనేది మాత్రం కూటమి విమర్శ అయినప్పటికీ, సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే ఉండేటువంటి అవకాశాలు ఏంటి, పీపీపీ విధానంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్మాణం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేటువంటి వాటి మీద బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వాజ్పేయి కూడా ఇదే నమ్మారు అనేటువంటి ఇష్యూని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1991లో మనం ఎల్పీజీలను తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే పివి నరసింహారావు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా, దాని తర్వాత దేవగౌడ తర్వాత వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. సో ఇలాంటి సందర్భంలో 1991లో
ఎల్పిజీలను తెచ్చుకోవడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే అప్పుడు ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినటువంటి నేపథ్యంలో, అప్పుడు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళి విదేశాల నుంచి ఏదైనా దిగుమతి చేసుకోవాలి అంటే మన దగ్గర కనీసం విదేశీ మారక నిల్వలు లేనటువంటి పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువైపు వెళ్తుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో దేశంలో తీవ్రమైనటువంటి విదేశీ మారక ద్రవ్య లోటు, ఆర్థిక లోటు విపరీతంగా పెరిగిపోవడం, దేశంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక, సో మరోవైపు వాషింగ్టన్కి సంబంధించినటువంటి ఒత్తిడి, సో వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒత్తిడి, ఇలాంటి సందర్భంలో విదేశీ మారక ద్రవ్యాల నిల్వన కోసం భారతదేశం దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లి విదేశాల దగ్గర తాకట్టు పెట్టుకొని విదేశీ మారక ద్రవ్య నిల్వలు తెచ్చుకోవడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం గుత్తాధిపత్యంలోకి ఉండడం జరిగింది. ప్రభుత్వ గుత్తాధిపత్యంలో, ప్రభుత్వ ఆధీనంలో ఇన్ని భారీ పరిశ్రమల నిర్వహణ అవసరమా అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి క్రమంగా మనం ఎల్పిజీల వైపు అడుగులు వేసుకున్నటువంటి పరిస్థితి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మీరు పరిశ్రమ నిర్వహణ చేయాలి అంటే మీకు సరళీకరణమైనటువంటి విధానాలు మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. లిబరలైజేషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వమే ప్రతి చోట పెట్టుబడి పెట్టాలా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయినప్పుడు ప్రైవేటు భాగస్వామ్యాన్ని మనం అవకాశం కల్పించాం, ప్రైవేటైజేషన్. సో పెట్టేటువంటి పెట్టుబడి, వచ్చేటువంటి కంపెనీ లేదా వచ్చేటువంటి పరిశ్రమ, ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు మాత్రమే కాదు, విదేశీ పరిశ్రమల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఆయా పరిశ్రమలు భారతదేశంలో కొన్ని తమ యొక్క బ్రాంచ్లు నెలకొల్పడానికి ప్రపంచీకరణ చేయాలనుకున్నాం. అదే గ్లోబలైజేషన్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఈ 3 విధానాల ద్వారా, ఈ 3 కీలకమైనటువంటి సిద్ధాంతాల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈనాటికి ఒక పీక్ స్టేజ్కి ఇలాగా పయనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అది 1991లో పడినటువంటి బీజం. అప్పుడు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కూడా వాటిని స్వాగతించడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక లోటు ఇంత తీవ్రమైనటువంటి ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితుల్లో సో నాటి ప్రతిపక్షాలు కూడా స్వాగతించినటువంటి సిచ్యువేషన్. అంటే ప్రభుత్వ పరిశ్రమల్లో గుత్తాధిపత్యాన్ని తగ్గించేశారు. ప్రభుత్వం పరిశ్రమల నిర్వహణ కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం, నిర్వహణ చేయడం, మౌలిక సదుపాయాలు చేయడం, పరిశ్రమలకు సంబంధించిన కార్మికులకి ఏదైతే ఉపాధి కల్పించడం, ఇలాంటి ఇన్ని పరిస్థితులని, ఇలాంటి ఇన్ని కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహించగలదా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయ్యాయి. దాని తర్వాతే కదా 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ సభలో ఎర్రకోట మీద నుంచి ఆయన మాట్లాడినటువంటి సందర్భాలలో వ్యాపారం చేయడం ప్రభుత్వ పని కాదు, పరిపాలన చేయడం ప్రభుత్వ పని. పరిశ్రమలు ఏర్పాటు చేయడం, కంపెనీలు ఏర్పాటు చేయడం, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యాపారం చేయడం, లాభాల అంచనా వేసుకోవడం, నష్టాలకు సంబంధించి భరించడం, ఈ మొత్తం వ్యాపారం ప్రభుత్వం యొక్క పని కాదు, కేవలం పరిపాలన చేయడం మాత్రమే ప్రభుత్వ పని అని ప్రైవేటీకరణ వైపు, మరి ముఖ్యంగా పీపీపీ విధానం వైపు తీవ్రంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం దేశంలో ఉన్నటువంటి కొన్ని స్పెసిఫిక్, మరీ ముఖ్యంగా రైల్వేలకు సంబంధించిన, మరీ ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి ఇతర రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మినహా మిగిలిన వాటి అన్నిటికీ ప్రైవేటీకరణకు ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అంటే 1991 ఎల్పిజీలు ఏవిధైతే చెప్పినాయో అలాంటి అంశం. ఇప్పుడు ఈ మొత్తం అంశం ఎందుకు ప్రధానంగా చర్చకు వస్తుంది అంటే, ముఖ్యమంత్రి అన్నటువంటి మాట పీపీపీ విధానంలో ప్రగతి ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి కూడా దీన్నే నమ్మారు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సంపద సృష్టికి నాంది పలికారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పీపీపీ విధానాన్ని, ప్రైవేటీకరణను, మరి ముఖ్యంగా ప్రైవేటీ భాగస్వామ్యాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా తిప్పికొడుతున్నటువంటి నేపథ్యంలో వీటి యొక్క ప్రాధాన్యతను ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు, నాటి ప్రధానమంత్రి కూడా దీన్నే నమ్మారు అనేటువంటి అంశాన్ని. సో అందుకోసం మాత్రమే ఇంత కీలకంగా మారుతున్నటువంటి అంశాలు కూడా మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం మన మిత్ర మనకు తెలియదు అనేటువంటి అంశం ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి. వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో 32% మందిలో కనిపించిన
భయం. ఇక స్మార్ట్ ఫోన్లు లేవన్న వారు 30% మంది, వినియోగించింది 20% మంది మాత్రమే. కృష్ణా గుంటూరులోనూ కనిపించని స్పందన, అవగాహన కల్పించడంలో వైఫల్యం అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో మన మిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశం. సో దీనికి ఆల్మోస్ట్ ప్రజల దగ్గర నుంచి స్పందన తగ్గుతుంది అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎందుకంటే మన మిత్ర అనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్లో అత్యంత కీలకమైంది. సో ఈ గవర్నెన్స్ పెరుగుతున్నటువంటి క్రమంలో సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో మన చేతిలో ఉన్నటువంటి చిన్న ఫోన్, చిన్న చరవాణిలో మనకు కావాల్సినటువంటి టెక్నాలజీ, మనకు కావాల్సినటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి అవసరమైనటువంటి సేవలు అన్నీ పొందేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి అంశం. కానీ దాన్ని యూజ్ చేసేటువంటి విధానంలో మాత్రం కొంతవరకు లోటుపాట్లు కనిపిస్తున్నటువంటి భయం, చాలామందిలో కనిపిస్తున్నటువంటి ఒక భయం, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, వాడితే డబ్బు పోతుందేమో. ఒకవేళ వాట్సాప్ ఓపెన్ చేసి ఏమైనా లింకులు వచ్చినప్పుడు ఆ లింకును ప్రెస్ చేసిన వెంటనే సో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు పోతున్నాయేమో. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి, సైబర్ క్రైమ్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి, అనవసరమైనటువంటి ఓటీపీలు వస్తున్నాయి కాబట్టి, అనవసరమైనటువంటి లింకులు వస్తున్నాయి కాబట్టి, సో ఫోన్ ఎక్కడికక్కడ హ్యాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఏది మంచి ఏది చెడు, ఏది అఫీషియల్గా వస్తుంది ఏది నాన్ అఫీషియల్ అని తెలుసుకోలేక కూడా ప్రజలు గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవమే తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ పాటించాల్సినటువంటి అవసరంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇష్యూని కూడా ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలి, ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. ఎందుకంటే ప్రభుత్వం సేవలు అందించాలి, పౌరులు సేవల్ని వినియోగించుకోవాలి. సో వాటికి ఉన్నటువంటి సేవలు ఎంతవరకు వినియోగించుకుంటున్నారు అనేటువంటి విషయంలో కూడా ఆల్మోస్ట్ 32% మందిలో కనిపించింది ఆ భయం. ఏదైతే వాట్సాప్ ద్వారా సైబర్ పరమైనటువంటి ప్రమాదాల బారిన పడతారేమో అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా ఉన్నారు. అయితే 30% మందికి ఫోన్లు లేకపోవడం, కేవలం 20% మంది మాత్రమే వినియోగించారు అనేది మాత్రం కీలకంగా మారుతుంది. సో అక్షరాస్యత పరంగా కొంతవరకు కీలకంగా రాజధాని పరివాహక ప్రాంతాల జిల్లాలైన కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా స్పందన కనిపించలేదు అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో 67.99% మందికి అసలు మన మిత్ర యాపే తెలీదు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. 32.01% తెలుసు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు అవగాహన ఖచ్చితంగా అవసరం. ఒకప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సేవలు కావాలి. ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి విఆర్ఓ సంతకం పెట్టాక, మళ్ళీ ఆర్ఐ సంతకం పెట్టాక, దాని తర్వాత ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉండి ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి అటెండర్ ఒక స్టాంప్ వేసి మన చేతికి వచ్చినప్పుడు మాత్రమే ఆ సేవలు వినియోగించుకునేటువంటి పద్ధతి. క్రమంగా ఈ గవర్నెన్స్ పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాలు, ఇలాంటి కేంద్రాలు రావడం కానివ్వండి, మన దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి అప్లికేషన్ సెంటర్స్ రావడం, సో అక్కడ మనం అప్లై చేసుకోవడం, వాళ్ళే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఫైనల్గా మనకు సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఇలాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు క్రమంగా ఆన్లైన్, మనం ఎక్కడికో నెట్ సెంటర్కో లేకపోతే మీ సేవ ఈ సేవా కేంద్రాలకో వెళ్లాల్సినటువంటి సందర్భం లేకుండా మన చేతిలో ఉన్నటువంటి ఫోన్నే యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీంట్లో రెండో పరమైనటువంటి అంశం, ప్రభుత్వం మరింత అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎంతవరకు ఈ సేవలు వినియోగించుకోవాలి. సో నిరక్షరాస్యులు మరి ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఉందో, సో ఈ భయం నుంచి బయటపడేందుకు ప్రజలకు ఎలాంటి అవగాహన అవసరం, దీనికి సంబంధించి అవగాహన సదస్సుల నిర్వహణ కానివ్వండి, సో వారికి కావాల్సినటువంటి కొంతవరకు ట్రైనప్ చేయడం కోసం సో కొంతమంది వాలంటీర్స్ని లోకల్లో అక్కడ అలాట్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా మరింత ప్రజల్లోకి ఈ గవర్నెన్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ పరిపాలన కన్నా ఈ రోజులో ఈ గవర్నెన్స్ పరిపాలన ప్రజల్లో ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పరిపాలన మాత్రం ఖచ్చితంగా అవసరం. వాట్సాప్ గవర్నెన్స్ అనేది అత్యంత కీలకంగా మారుతుంది. సో నార్మల్గా మెసేజ్లకి మాత్రమే కాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి మనం కూడా స్పందన, గవర్నమెంట్ దగ్గర నుంచి మనం సేవలు పొందేందుకు వాట్సాప్ని ఒక వేదికగా మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ కీలకంగా మనం వినియోగించుకునేటువంటి పద్ధతి, వినియోగించుకునేటువంటి రీతి కూడా అత్యంత కీలకంగా మారబోతుంది. సైబర్ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సో వీటి వినియోగం పైన కూడా అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు. ఒకవైపు అత్యంత కీలకంగా మారినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అంశాలపైన మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. సో వారితో విశ్లేషణ ప్రారంభించే ముందు మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.